సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము ఉందా? ఉప ఎన్నికలకు పోయే దమ్ము ఉందా? ఇంకేమన్నాడు చూద్దాం. ఏది పిల్లగా కోరియాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనకు ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించి ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసిన కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. ఇక ఇగేదో అగిపుల గీరి మాట పెట్టినట్టుగా రాములు ఇక రామసక్కని వ్యవహారం ముంగటేసుకుండు. ఏంది ఏం కథ అంటే, రేవంతమయ్యా తేల్చుకుందామా, నీకు దమ్ముందా? ఉప ఎన్నికలలో దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని అనుకొస్తుంది కోల్యాగా. మరి వీళ్ళ పెత్తానంలో వీళ్ళ పరిపాలనలో కూడా గా కథ జరిగిందేగా. ఇంటింటికి మంచిపోయేగా, బంగారు పోయేవాళ్ళది. ఆయన మీరెట్లా కాంగ్రెస్లో ఉన్న కోడియాగల ఇండ్ల ఉన్న కోడియాగల మీరెట్లా గుంజుకున్నారు, మీరెట్లా ఎవరో నడిపించారు. అయితే మీరు చేస్తేనేమో ఇంకోటి చేస్తేనేమో ఇది, వీరు చేస్తేనేమో సంసారం, వాళ్ళు చేస్తేనేమో ఇంకోటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. మీరు చూపించిన తోవల్లనే మేము పోయినాం. మీ అయ్య అడుగుజాడల్లోనే మేము పోయినాం. అంటే కేసీరావు అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి ఆయన చూపించిన తొవ్వే కదా అనేది ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నా. మొత్తానికి అసలు కథ గది. ఇక చూడాలి మరి దాని మీద రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ. స్పీకర్ కూడా ఏం నిర్ణయం తీసుకోబోతుండు, ఎట్లయితుంది ఏంది ఏం కథ అనేది చూద్దాం. బాలకృష్ణకు అరుదైన అంతర్జాతీయ గౌరవం. తొలి భారతీయ నటుడిగా రికార్డు. హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఈ పురస్కారం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గోల్డ్ ఎడిషన్ గుర్తింపు. ఆగస్టు 30న హైదరాబాద్లో ఘన సన్మానం. ఇక కోలియాకు మరి ఇక అంతర్జాతీయ గౌరవం దక్కబోతుందట. ఆగస్టు 30న హైదరాబాద్లో మోత మోగబోతుందట. అరుదైన గౌరవం, అరుదైన అంతర్జాతీయ ఇక మరి గౌరవం. తొలి భారతీయ నటుడిగా రికార్డు. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఈ పురస్కారం వస్తుందట. మొత్తానికి గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతోటి ఇక ముఖం మీద చిరునవ్వులు కలకల 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 ఆకాశంలో సుక్కలు లెక్క ఇక మరి మెరిసిపోతున్నాయి. చూడాలి ఇక మరి బాలకృష్ణ ఇంకా ఇక సన్మానం చేసుకున్నాక కథ ఇంకేం చేస్తాడు ఏం కథ. కానీ పేదోళ్ళకైతే సేవ చేయయ్యా. పశలు మరి ఎక్కడ పెడుతున్నావు ఏం కథ. సినిమాలు కూడా బాగా చేసినావు కానీ జర్ర పేదోళ్ళకు సేవ చేయి. ఇగో దేవుడు మంచి డిజైనర్, నేచర్ మంచి గురువు. నా కోసం నేను నర్సయ్య తాత కోసమే చెప్పినట్టు కొడుతుంది కదా నాకు ముచ్చట. మొన్న ఇగో